హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పరమన్నం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మనము ప్రసాదాలలో పరమన్నం కూడా ముఖ్యంగా దేవునికైతే సమర్పిస్తాం కాబట్టి ఈరోజు పరమన్నం టేస్టీగా ఎలా చేయాలో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఎంతో టేస్టీ పరమన్నం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్లోకి ఒక హాఫ్ కప్పు దాకా పెసరపప్పు అయితే తీసుకోవాలి. ఇలా పెసరపప్పుని వేయించుకోవాలండి. వేయించుకున్నామంటే ఆ పరమన్నం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలర్ మారే వరకు మంచి స్మెల్ వస్తుందండి. అలా వచ్చాక మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా కలర్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని నేను రైస్ అనేది ఇందులోనే ఉడికిస్తున్నా కాబట్టి ఇందులోకి మనం ఏ కప్పుతోనైతే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని నిండుగా రైస్ తీసుకోవాలి. పెసరపప్పు కొద్దిగా తీసుకోవాలి, హాఫ్. అది ఇలా తీసుకొని మొత్తం వాటర్ వేసుకొని కడగాలండి. ఒక 2-3 సార్లు పప్పుని రైస్ని కడిగేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నా కదా, నేను ఈ కప్పుతోనైతే తీసుకున్నా. అందుకనే 1.5 గ్లాస్ దాకా వాటర్ అయితే వేస్తున్నానండి. ఇలా వాటర్ వేసేసుకొని మనం ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇలా ఈ విజిల్స్ వచ్చేంత సేపట్లో మనము బెల్లం అయితే కరిగించుకోవాలండి. బెల్లం తీసుకుందాం. ఇక్కడ నేను ఏ కప్పుతోనైతే పప్పు అవన్నీ తీసుకున్నానో అదే కప్పుతోని 1 నుంచి 1.5 కప్పు దాకా బెల్లం అయితే వేసుకోవచ్చండి. ఇంకెక్కువ స్వీట్ తింటా అంటే 1.5 వేసుకోండి, లేకుంటే 1 వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. మీరు రైస్ ఉడకబెట్టుకునేటప్పుడే ఇది అనేది ప్రాసెస్ చేసుకుంటే చల్లగా అయిపోయాక మనము పప్పులోకి ఈ బెల్లం వాటర్ అనేది వేసుకోవాలి. ఇది చేసి పక్కకు పెట్టేసుకుంటే చల్లగా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బెల్లం కరిగినాక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. రైస్ ఉడికిందో లేదో చూద్దాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి. ఇందులో పాలు వేసి కూడా చేస్తారండి. నేను ఈరోజు అయితే పాలతో చేస్తలే, మామూలుగా ఇక్కడ మనం బెల్లం పాకం ఉందిగా, బెల్లం పాకం వడగట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఉష్కే గిట్టంగా ఏమైనా ఉంటుందో చూసుకొని ఉడగట్టుకొని వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసేసుకొని లో ఫ్లేమ్లో గ్యాస్ పైన పెట్టేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 మినిట్స్ లోపు ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలండి, మాడిపోతుంటుంది. అడుగు అంటకుండా కలుపుకొని ఒక 4 ఇలాచీలు దంచి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా మెత్తగా అయితే అయింది రైస్. అక్కడక్కడ కలుపుతూ మనం అయితే మెత్తగా ఉడికించుకోవాలండి. మనం అట్లా వదిలేసినామంటే మాడిపోతుంటుంది. ఇక్కడ చూస్తున్నారా, రైస్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది, ఇలాచీ పొడి వేసినాం కాబట్టి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఈ బౌల్ అనేది పక్కకు పెట్టేసి ఇలా నెక్స్ట్ ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 నుంచి 3 స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇలా నెయ్యి కరిగినాక ఇందులోకి సగం కొబ్బరి, కొద్దిగా కాజులు, కిస్మిస్ ఇవన్నీ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమున్నా మీరు వేసుకోవచ్చు అండి, బాదం అవన్నీ ఉన్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కిస్మిస్, కాజు, కొబ్బరి అయితే వేస్తున్నా. కొబ్బరి అయితే స్కిప్ చేయకుండా వేయండి, దానివల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మంచిగా నెయ్యిలో ఫ్రై అయ్యాక మనం పక్కకు పెట్టుకున్న రైస్లోకి వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ పరమన్నం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులోకి మనం గుళ్ళో తిన్నట్టు రుచి రావాలి అంటే కొద్దిగా కర్పూరం వేయాలండి. వేస్తే ఆ రుచి అనేది, ఆ స్మెల్ అనేది సూపర్గా వస్తుంది. ఇక్కడ నేను కొద్దిగా వేస్తున్నా. ఇలా వేసేసుకొని కలిపేసేసుకోవాలి. ఓకే అండి, చూశారు కదా, ఎంతో టేస్టీ పరమన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో కండి. మరొక మంచి రెసిపీతో